ఇదే అమ్మ. Okay, good morning. In software architecture, we already discussed about the software architecture, but while coming to the prescribed textbook, the software architecture definition is somewhat clumsy and difficult also. We can simply specify that software architecture is nothing but fundamental structure of a software system. Simply we can specify that fundamental structure of a software system. Okay, in the fundamental structure, the structure includes software elements, relationships, and the properties. Okay, what are the software elements, relationships, and software software elements, relationships, and properties. Okay, first of all, what are the elements, software elements? Okay, the software elements means you already come up with the OAD, UML diagrams, yes or no? So I think library management system, ATM, online bookshop, different types of UML diagrams you are already, I think you already performed that. Okay, so if we consider the library management system, identify the requirements. First of all, you know that in SDLC, that means software development life cycle, SC, very, very important. Okay, in that the first phase is nothing but requirement, second one analysis and design. Okay, in software development or software, if you want to develop any software, the design phase plays an important role. The design plays an important role. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను తల్లి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను, సివిల్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను, సివిల్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాను అనుకోండి, ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా, ఇంటికాడ కట్టుకున్నప్పుడు ముందు ఏం చెప్తాం? నాకున్న సైట్ ఇది, 3 సెంట్ల సైట్ ఉంది, ఇందులో నాకు హౌస్ ఇలా రావాలి, 2 బెడ్రూమ్స్ రావాలి, ఓకే, అలాగే బాల్కనీ ఉండాలి, లేకపోతే గార్డెనింగ్ కావాలి, ఇలా నా రిక్వైర్మెంట్స్ అన్ని నేను చెప్తాను. అవునా కాదు? అంటే కన్స్ట్రక్షన్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి నా రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తాను. అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్స్ ఆడు ఏం చేస్తాడు? దాని డిజైన్ అనలైజ్ చేసి డిజైన్ తీసుకుని వస్తాడు. అవునా కాదా? ఆ డిజైన్ ప్రకారం ఇన్ కేస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ డిజైన్, అంటే నేను డిజైన్ ఓకే చేశాను అనుకోండి, నేను ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది అనుకుంటాం? ఆ డిజైన్ ఏదైతే జరిగిందో దాని ప్రకారమే నాకు అవుట్పుట్ వస్తుందని లెక్కేస్తాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ లో కూడా డిజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ డిజైన్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ కన్సిడర్ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే, నార్మల్లీ in UML diagrams you specify the functionalities of an actor or functionalities of a class, ఇలా వీటి గురించి చెప్తాను. బట్ వైల్ కమింగ్ టు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, డిజైన్ వన్ పార్ట్ అవుతుంది, అలాగే ఏమేమి రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద కన్స్ట్రెంట్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నట్టే ఏదో కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నా అన్నాను. ఓకే, తీసుకోగానే నా రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పాను నేను, అన్నదల్లి చెప్పాక ఎంత బడ్జెట్ కూడా నేను చెప్పాలో వద్దు. I have to specify the amount. అంటే నేను ఎంత అమౌంట్ దాని మీద స్పెండ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs నేను స్పెసిఫై చేస్తానన్నా అనుకోండి, స్పెండ్ చేస్తానన్నా అనుకోండి, అకార్డింగ్ టు దట్ డిజైన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 lakhs పెడతానన్నాను, అప్పుడు ఆ 5 lakhs ప్రకారం డిజైన్ ఉంటుంది. ఈ అన్ని కన్స్టెంట్స్ కూడా మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో కన్సిడర్ చేస్తాం. ఓకే, డిజైన్ ఫేజ్ లో అంటే ఏం చేస్తామంటే ఓన్లీ వి కన్సిడర్ ద డిజైన్, అంటే నథింగ్ బట్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ అన్ యాక్టర్, లేకపోతే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఆపరేషన్స్ ఏమేమి మెన్షన్ చేస్తాం, వీటి గురించి మెన్షన్ చేస్తాం. బట్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్తున్నాను తెలియ, A to Z, అంటే డెవలప్మెంట్, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ అనేది అంతా ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో చెప్తాం. దట్స్ వై వి కన్సిడర్ ఇట్ యాజ్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్. ఓకే, at the same time the software architecture mainly follows 5 attributes. Okay, 5 attributes or 5 main elements. The first and foremost element is nothing but quality attributes. Quality attributes. Second one, IT environment. IT environment. If you want to note the points, you can note also. Okay. Okay, అంటే మీకు ప్రిస్క్రైబ్ చేసిన టెక్స్ట్ బుక్లో అయితే దీని గురించి లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని దీని గురించి చెప్తున్నాను. కాబట్టి మీకు ఏమైనా నోట్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ యూ కెన్ నోట్ దట్. ఓకే, ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ mainly consists of 5 elements. The first one is first and foremost is quality attributes. Quality attributes. Second one, IT environment. IT environment. Third one, human dynamics. Human dynamics. Fourth one, business strategy. Fourth one, business strategy. And last one, design. And last one, design. Okay, ఇందాక నేను ఆల్రెడీ స్పెసిఫై చేశాను
సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఓన్లీ డిజైనే కన్సిడర్ చేయం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో అన్ని చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి ఏదో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసాం తల్లి కొత్తగా. ఓకే, రిలీజ్ చేయగానే మనం ఎప్పుడు కొనే ప్రోడక్ట్కి ఇది ఆఫర్ ఇస్తున్నామండి అని సంథింగ్ ఇస్తారు. ఎందుకు ఇస్తాడు అంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేసి లేకపోతే లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మధ్యలోకి వస్తే దాని రివ్యూస్ బట్టి మనం ఏమైనా చేంజెస్ చేస్తాం, అందుకే దాన్ని ఫస్ట్ లో ఆఫర్లు పెడతాడు. ఓకే, మీరు ఇది కొంటే ఇది ఫ్రీగా ఇస్తున్నా అంటే ఆ ఫ్రీగా ఇచ్చి అన్ని కొత్త ప్రోడక్ట్స్ అవుతున్నాయి. ఓకే, దాన్నే మెయిన్ గా బిజినెస్ స్ట్రాటజీ అని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్? Okay, for example, quality attributes means you already overcome the database management system. In that, entity and attributes are there. Okay, from entity we are specifying the attributes. If you are considering the student is a entity, then the attributes of that student is nothing but roll number, name, something. Okay, if you mentioning the password also, then it is some more security. Yes or no? And the attributes ki ఏదైనా ప్రైవేట్ డేటాను మనం యాడ్ చేసాం అనుకుంటే అది మోర్ సెక్యూర్ గా ఉంటుంది అంట. ఓకే, ప్రైమరీ కీ టైప్. ఓకే, దాన్ని ఇక్కడ క్వాలిటీ అట్రిబ్యూట్స్ అంట. అట్ ద సేమ్ టైం క్వాలిటీ అట్రిబ్యూట్స్ స్పెసిఫైస్ ద ఫంక్షనాలిటీస్ అండ్ ఫ్లో ఆఫ్ డేటా. ఫంక్షనాలిటీస్ అండ్ ఫ్లో ఆఫ్ డేటా. నెక్స్ట్ వన్ ఐటీ ఎన్విరాన్మెంట్. ఐటీ ఎన్విరాన్మెంట్, లాస్ట్ క్లాస్ we already discussed about IT environment. Okay, if you are considering the TCS, Honeywell, topmost companies, the environment is entirely different while compare with the startup companies. Yes or no? That is considered as IT environments. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో డెవలప్మెంట్ ఒకలా ఉంటుంది, అలాగే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ లో ఎన్విరాన్మెంట్ ఒకలా ఉంటుంది. నెక్స్ట్ వన్ హ్యూమన్ డైనమిక్స్. హ్యూమన్ డైనమిక్స్ మీన్స్ ఐ థింక్ యూ కంప్లీటెడ్ ద ఎస్సీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ SPM, STM and any other subjects mainly. Okay, in SC also we consider the SC. No problem, ఒకవేళ SC గుర్తు లేకపోయినా నేను రివైజ్ చేస్తూ ఉంటాను ఏదైనా టాపిక్ చెప్పినా. ఓకే, హియర్ హ్యూమన్ డైనమిక్స్ అంట. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ డైనమిక్స్? ఓకే, హ్యూమన్ డైనమిక్స్ అంట. ఓకే, మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ SC you consider the COCOMO model, cost effective estimation model. Okay, in cost effective estimation model we calculate the estimation in 3 categories. Okay, first one organic, semi organic or decomposed organic. Some not these terms will be there in COCOMO model. Here we specify the kilo lines of code, KLOC. That means అంటే నువ్వు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు దాని ప్రకారం మనం డెవలపర్ కి మనీ ఇస్తాడు కదా. ఓకే, దాన్ని కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అంట. ద లెంత్ ఆఫ్ ద కోడ్ షుడ్ బి లెస్. ఓకే, అట్ ద సేమ్ టైం హియర్ వి కన్సిడర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు ఏం చెప్తాను నేను, నాకు ఇంత అమౌంట్ స్పెసిఫై చేస్తాం, దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. అట్ ద సేమ్ టైం 6 months లో నాకు కన్స్ట్రక్షన్ అయిపోవాలి అని. అంటే దీంట్లో ఎలా ఉంది, అమౌంట్ ఏమో మీడియం గా చెప్తాను, అలాగే అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ లో 6 months టైం ఇస్తాను, అంటే టైం ఎక్కువే ఉంది, ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం నా అమౌంట్ అనేది ఎంత, కన్స్ట్రక్షన్ 3 months అంటున్నాను, అంటే ఏంటి, టైం తక్కువ. ఓకే, గుర్తుపెట్టుకోండి, కోకోమో మోడల్ లో మెయిన్ గా మనం హ్యూమన్ డైనమిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ 501 నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేయండి సార్ 501. Okay, here if you have any doubts, chat in the chat box. Okay, here first of all, next one, human dynamics. In human dynamics it mainly follows the COCOMO model. COCOMO model will be specified in three ways. Mainly we consider the kilo lines of code. Okay, at the same time here, for example, ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ గా మనం కన్సిడర్ చేసేది ఏంటి అంటే ఎంత అమౌంట్, ఎంత బడ్జెట్ ఉంది, టైం ఎంత ఉంది. If the time decreases, automatically the amount will be increased. Okay, if the time increases, the amount will be decreased. Okay, దాని మెయిన్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద టైమ్ ఈస్ డిక్రీజ్ అంటే 3 months లోనే నాకు కావాలి అంటే ఆటోమేటిక్గా అమౌంట్ ఇంక్రీజ్ అవుతున్నాను, అంటే వైస్ వర్సా. హియర్ ఎప్పుడైతే మీరు టైం డిక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ ఫంక్షనాలిటీలో ఉండే వాళ్ళు అందరూ ఏంటంటే వెల్ నోన్ పర్సన్స్, అంటే ఆల్రెడీ ఇదివరకు ఏదో డెవలప్ చేసిన వాళ్ళే ఉంటారు తప్ప కొత్త పీపుల్ని యాడ్ చేయండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇంక్రీజ్ అంటే టైం ఇంక్రీజ్ అయింది అనుకోండి, హియర్ ద కాంబినేషన్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. అంటే ఒక 6 members నాకు కావాలి, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను, 3 members న్యూ పీపుల్ ఉంటారు, 3 members
ఆల్రెడీ వెల్ నోన్ పీపుల్ ఉంటారు. ఆ వెల్ నోన్ పీపుల్ వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. అంటే టైం ఇంక్రీజ్ అయినప్పుడు మనకి న్యూ పర్సన్స్ వస్తారు, కాస్ట్ అనేది తగ్గుతుంది. అదే టైం డిక్రీజ్ అవుతే ఏమవుతుంది, న్యూ పర్సన్స్ రారు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉంటారు, అంటే ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ ప్రాజెక్ట్ గురించి. అలాగే టైం డిక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ హ్యూమన్ డైనమిక్స్ అంట. ఓకే, నెక్స్ట్ బిజినెస్ స్ట్రాటజీ అంటే దీన్ని మనం బిజినెస్ కింద అంటే ఎలా మనం బయటికి పంపించాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ చెప్పాను నేను ఆల్రెడీ, న్యూ ప్రోడక్ట్ అయితే దీనికి ఫ్రీ అని పెడతాం ఫస్ట్. అంటే మార్కెట్లో మంది ఫస్ట్ దాని మీదకి ఒక ఒపీనియన్ వస్తుంది, ఆటోమేటిక్గా తర్వాత ఏం చేస్తాం, జాయిగా ప్రైస్ పెంచుకుంటూ వెళ్తాం తల్లి. అంటే వన్స్ మన పీపుల్ దానికి అడాప్ట్ అయ్యాక ఆటోమేటిక్గా కొంటారు మనం ప్రైస్ పెట్టినప్పుడు, ఫ్రీ పెట్టట్లేదు. ఓకే, అదే బిజినెస్ స్ట్రాటజీ అండి. నెక్స్ట్ వన్ డిజైన్ అంట. ఇవన్నిటి ప్రకారం డిజైన్ చేస్తాం. అంటే ఏ డిజైన్ లో ఫంక్షనాలిటీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీని తీసుకున్నాను అనుకోండి, అక్కడ ఆపరేషన్స్ ఏంటో మెన్షన్ చేస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ లో యాక్టర్స్ లో లైబ్రరీని కన్సిడర్ చేశాను, వి స్పెసిఫై ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ దట్ యాక్ట్, దాన్ని డిజైన్ అండి. ఇవన్నీ కలిపితేనే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండి. హియర్ నౌ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మెయిన్లీ consists of 5 elements. First one quality attributes, second one IT environment, business human dynamics, next one business strategy, and last one design. Okay, mainly 5 గుర్తున్నాయి అనుకోండి, దాని ప్రకారం మీరు ఓన్ గా రాయించుతారు. ఓకే, నెక్స్ట్ వన్ అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఏదో ఒక ఆర్కిటెక్చర్ డ్రా చేసుకుని వచ్చేది మీ దగ్గరికి, మీరు అన్న దాని ప్రకారం మీరు కంపల్సరీ దానికి ఓకే చెప్పేస్తారా, చెప్పండి. ఓకే, ఇక్కడ డెవలపర్ ఏం చేయాలంటే హీ హ్యావ్ టు మెన్షన్ 2 or 3, హీ హ్యావ్ టు కన్సిడర్ 2 or more than 2 డిజైన్స్, మోర్ దెన్ 1 డిజైన్. ఓకే, అంటే మోర్ దెన్ 1 డిజైన్ తీసుకొస్తే నేను ఏదో ఒక దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. దట్స్ వై ఇన్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ స్పెసిఫైస్ దట్ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఇన్వాల్వ్స్ మోర్ దెన్ 1 బ్లూ ప్రింట్స్ అంట. అంటే ఒక దాని మీద మనం సాటిస్ఫై అవ్వం, మోర్ దెన్ 1 కన్సిడర్ చేస్తాం, అకార్డింగ్ టు దట్ మనం మాడిఫై చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ నేను ఏదో డ్రా చేసి మీ దగ్గరికి వచ్చాను. ఓకే, దెన్ యూ విల్ వెరిఫై దట్, వెరిఫై చేసాక ఏదో ఒకటి యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశాక కొంచెం ముందుకెళ్ళింది అంటే ఒక 2 or 3 months డెవలప్మెంట్ జరిగాక ఎవరో ఒకళ్ళు అరైజ్ చేస్తారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని. దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలంటే నేను ముందే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నేను దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలి కూడా నాకు తెలియాలి. అదంతా కూడా మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ what software architecture is and what it means. Okay, very important, and hardly it will ask me in 2 marks or 3 marks question. Here in software architecture the 4 key points are control process. Okay, next one prop loss model, next one reverb model, noise model. Okay, sir కింద మెన్షన్ చేశారు MODP, MODR and MODN. వాటికి పైదానికి కంపేర్ లేదేంటన్నమాట అనుకోకుండా తల్లి. హియర్ MOD is nothing but model and P is nothing but prop loss. Okay, design ala chesetali manam em cheyali. Here MOD is nothing but model and P is nothing but prop loss. Next one R is for reverb and MOD is but model. Next one N is for noise and MOD is for model. Here the key main factors for software architecture is control process, prop loss model, reverb model, noise model. Okay, here the 3 elements, here the architecture is fully connected. అంటే ఒకదాని నుంచి బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉందా తల్లి, ఫుల్ బై డైరెక్షనల్ ఆర్ వన్ వే కమ్యూనికేషన్ ఉందా? హియర్ ద బై డైరెక్షనల్ కమ్యూనికేషన్, ఇఫ్ ద ఆర్కిటెక్చర్ ఈస్ బై డైరెక్షనల్ is nothing but considered as it is fully connected architecture. Okay, here the main thing is here control process, and we are having prop loss model, reverb model and noise model. First while coming to what is control process, nothing but the process will be controlled from CPU only. Okay, the process among prop loss model, reverb model and noise model. Here why we have to consider the MODP, or why we have to consider MODR, or why we have to consider MODN? The 3 mainly considered because of to specify the nature of elements and responsibilities of elements and significance among the connections. Okay, here to specify the first of all nature of elements, second one responsibility of elements, and third one to specify the connections. Okay, first nature of elements, what is the meaning of nature of elements? Okay, alage responsibilities of elements, alage connections. ఇక్కడ మెయిన్ గా కన్సిడర్ చేసి రెస్పాన్సిబిలిటీస్ అంటారు. అసలు రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కడైనా వచ్చిందా డిజైన్ లో? న్యూమల్ డయాగ్రామ్స్ లో క్లాస్ డయాగ్రామ్ గీసేతలు
The class consists of 3 compartments: class, class name. So first one, class name, properties, and that means nothing but attributes, and operations. ఈ 3 కంపార్ట్మెంట్లు ఏమైనా క్లాస్ లో ఉండి, ఫస్ట్ వన్ ఏంటి, నేమ్ ఉంటుంది, తర్వాత అట్రిబ్యూట్స్, నెక్స్ట్ ఆపరేషన్స్ ఉంటుంది, అవునా కదా? హియర్ ద హిడెన్ కంపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దట్ క్లాస్. హిడెన్ కంపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దట్ క్లాస్. అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ లో ఏం మెన్షన్ చేస్తాడంటే ద సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఆఫ్ దట్ క్లాస్. ఓకే, దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం చిన్న పారాగ్రాఫ్ లో కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కలిగి, దాన్నే రెస్పాన్సిబిలిటీస్ అంటే. అంటే ఇప్పుడు మీరు ఎలిమెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలో చెప్పాక కింద రెస్పాన్సిబిలిటీస్ లో ఏం చేస్తాం అంటే ప్రతి ఎలిమెంట్ కి దాని యొక్క స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తాం. అంటే అది ఎలా యూజ్ అవుతుంది, దాని వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్నే రెస్పాన్సిబిలిటీస్ అంటాం. నెక్స్ట్ వన్ కనెక్షన్స్ అంటున్నాం. హియర్ మెయిన్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్స్ మధ్య కనెక్షన్ అనేది బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఫర్ దట్ వీఆర్ కన్సిడరింగ్ ద అసోసియేషన్ రిలేషన్షిప్. ఓకే, దానికి మనం ఏం చేస్తాం, అసోసియేషన్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ వన్ శీతల్ MODP, that means nothing but prop loss model అంటున్నాం. ఓకే, హియర్ ద ప్రాప్ లాస్ మోడల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ మోడల్. ఇక్కడ హై ఎండ్ లో కాకుండా లో ఎండ్ లో మనం డెవలప్ చేసి చూపిస్తాం తెలియదు, దాన్నే ప్రాప్ లాస్ మోడల్ అంట. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లో ఎండ్ లో మనం ఏదైతే డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో దానికి హై ఎండ్ లో కంపల్సరీ ఆ లో ఎండ్ లో ఏమైతే కన్స్ట్రక్ట్ చేస్తామో అన్ని ఉంటాయి. బట్ మనం హై ఎండ్కి వెళ్ళేసరికి దాని ఫంక్షనాలిటీస్ ఇంక్రీజ్ చేస్తాం. ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఏదో ఒక ఆర్కిటెక్చర్ తీసుకొచ్చారు, నేను దాన్ని మాడిఫై చేయమన్నప్పుడు ఏం చేస్తాను, దాని ఫంక్షనాలిటీస్ యాడ్ చేయండి అంటున్నాను. ఓకే, దాన్నే ప్రాప్ లాస్ మోడల్ అంట. అంటే ప్రాప్ లాస్ మోడల్లో ఏ అయితే మనం కన్స్ట్రక్ట్ చేసామో అవన్నీ అలాగే ఉంటాయి. బట్ ఇంకా ఫెదర్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ద ఫంక్షనాలిటీస్ విల్ బి ఇంక్రీజ్. నెక్స్ట్ వన్ రీవర్బ్ మోడల్ అంట. హియర్ రీవర్బ్ మోడల్ ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ యూ మెన్షన్ ద ఫంక్షనాలిటీ. ఇప్పుడు లైబ్రేరియన్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే లైబ్రరీ మేనేజ్మెంట్ లో హియర్ యూజర్ అనే క్లాస్ ఒకటి తీసుకుంటున్నాం, మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ యూజర్ క్లాస్ వీఆర్ హ్యావింగ్ ద క్లాసెస్ లైక్ చైల్డ్ క్లాసెస్ ఏముండొచ్చు, స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ. ఓకే, అండ్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ దట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆఫ్ దట్ యూజర్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ కన్సిడరింగ్ ద పే ఫైన్ అని పెట్టారు. అంటే యూజర్ లో పే ఫైన్ అని పెట్టేది. కింద మీరు 2 క్లాసెస్ తీసుకున్నారు, మళ్ళీ స్టూడెంట్ ని స్టాఫ్ ని. అంటే ఏమవుతుంది, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఏంటి, పైన ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటుందా లేదు. అంటే మీరు పైన ఫైన్ అమౌంట్ పే అమౌంట్ అని పే ఫైన్ అని పెట్టారనుకోండి, కింద చైల్డ్ క్లాసెస్ కదా అడాప్ట్ అవుతుంది, అవునా కాదు, ఆపరేషన్స్. అప్పుడు ఫ్యాకల్టీ కూడా పే ఫైన్ అని ఉంటే అది కరెక్టా రాంగ్? అంటే ఫ్యాకల్టీ మనీ కట్టరు కదా బుక్స్ తీసుకున్నప్పుడు, వాళ్ళు వన్ ఒక సెమిస్టర్ ఉంచుకోవచ్చు, 1 year ఉంచుకోవచ్చు. ఓకే, దాన్ని చేంజ్ చేయరు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే ఆ ఫంక్షనాలిటీ తప్పు. హియర్ ఇన్ రీవర్బ్ మోడల్ వి చేంజ్ దట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే అలాగే ఏమైనా ఆపరేషన్స్ తప్పు ఉంటే మనం చేంజ్ చేస్తాం తల్లి, దాన్నే రీవర్బ్ మోడల్. అంటే మొత్తం మోడల్ చేంజ్ చేయట్లేదు, జస్ట్ ద ఫంక్షనాలిటీస్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ నాయిసీ మోడల్. ఓకే, నాయిసీ మోడల్, నాయిస్ ఇస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్. ఓకే, డిస్టర్బెన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ లెవెల్లోనే ఏం చేశానంటే లైబ్రరీ మేనేజ్మెంట్ తీసుకుంటే క్లాసెస్ లైబ్రేరియన్, యూజర్, బుక్స్, పబ్లికేషన్స్, డేటాబేస్ సంథింగ్ ఇలా కన్సిడర్ చేసింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ మోడల్ అని. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టార్టింగ్ లెవెల్లో ఎవరైనా కొత్త యూజర్స్ వస్తే ఎన్ని క్లాసెస్ తీసుకున్నా అనేసరికి కన్ఫ్యూజ్ అవుతాయి. అదే సింపుల్ గా నేను లైబ్రేరియన్, యూజర్, బుక్స్ అని తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా లైబ్రరీ మేనేజ్మెంట్ డయాగ్రామ్ అయ్యింది. ఓకే, ఈ నాయిసీ మోడల్లో అది స్పెసిఫై చేస్తారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ యూజర్స్ అయితే ఏం చెప్పాలి, మీడియం లెవెల్ అయితే ఏం మోడల్స్ ఇవ్వాలి, లేదా హై లెవెల్ అయితే ఏం ఇవ్వాలి అనేది నాయిసీ మోడల్ అంట. ఓకే, దీని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండదు తెలియదు, జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నాను. ఓకే అమ్మా, ద ప్రాసెస్ కంట్రోల్ అంటే 4 మెయిన్ థింగ్స్ ఏముంటున్నాయి అంటే ప్రాసెస్ కంట్రోల్, కంట్రోల్ ప్రాసెస్, MODP ప్రాప్ లాస్ మోడల్, సెకండ్ వన్ MODR రీవర్బ్ మోడల్, అండ్ థర్డ్ వన్ నాయిసీ మోడల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మెయిన్ గా అట్ ద సేమ్ టైం ద 4 మోడల్స్ మనం దేనికి మెయిన్ గా కన్సిడర్ చేస్తాం అంటే నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కనెక్షన్స్ అంట. ఓకే, మాక్సిమం గుర్తుపెట్టుకుంటే కనెక్షన్స్, ఇన్ కనెక్షన్స్ వీఆర్ కన్సిడరింగ్ ద అసోసియేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫుల్లీ కనెక్టెడ్. ఓకే, నెక్స్ట్ వన్ other point of view, architecture is a high level design. Why we are considering it as high level design? Okay, because in architecture, software architecture, we specifying the
starting, that means we specifying the requirements to deployment. ఓకే, అంటే రిక్వైర్మెంట్స్ కాంచి డిప్లాయ్మెంట్ వరకు ఏం జరిగినాయి అన్ని కూడా మనం ఆర్కిటెక్చర్ లో కన్సిడర్ చేయాలి. ఇందాక ఫస్ట్ లో 5 మెయిన్ ఎలిమెంట్స్ చెప్పాం. ఓకే, అన్నిటిని కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్ గా దాన్ని హై లెవెల్ డిజైన్ అంట. ఓకే, ఆర్కిటెక్చర్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఏంటి? ఏ టు జెడ్ స్టార్టింగ్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని కన్సిడర్ చేస్తే చెప్తాను. ఓకే, హియర్ అనదర్ మెయిన్ పాయింట్ ఫర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? అడిగి స్టార్టింగ్ చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ లో అది అయిపోయింది అన్నాక వచ్చి చూడం కదా. we will enquire, అంటే మనం మధ్యలో ఏం చేస్తాం? వెరిఫై చేసుకుంటాం వెదర్ ద కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ గుడ్ మేనర్ ఆర్ నాట్. ఓకే, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో కూడా మనం ఒకటి కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, వెదర్ అంటే ఇది కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని. అండ్ జరుగుతుందా లేదా అనేది ఎలా జరుగుతుందంటే వి కండక్ట్ ద రివ్యూస్ అబౌట్ ద సాఫ్ట్వేర్. ఓకే, అంటే రివ్యూస్ కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ ఇయర్ లో ఉండగా ప్రాజెక్ట్ ఏదో డెవలప్ చేశారు, మనం ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ రివ్యూ ఇవ్వండి అంటాం, తర్వాత మాడ్యూల్స్ యాడ్ చేయండి అంటే ఇలా రివ్యూస్ తీసుకుంటా ఉంటాం. అంటే ఏంటి అంటే మీనింగ్ ఎంతవరకు మీరు ఏం చేశారు, ఓకే, వాట్ ఆర్ ద థింగ్స్ యూ పెర్ఫార్మ్డ్ అప్ టు నౌ అనేది తెలుసుకుంటా ఉంటాం. అంటే దాని ప్రకారం ఇచ్చిన టైంలో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా తెలుసుకుంటాం. దాన్ని FTR సంథింగ్ ఏదో అంటాం మనం ఎస్సీలో. ఓకే, రివ్యూ మీటింగ్స్ అంటాం తెలుదండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్, here we are having soft architectural pattern, reference model and reference architecture. Architectural pattern, reference model and reference architecture. Okay, first of all, architectural patterns. Okay, architecture patterns is nothing but specify the elements and relationships with other constraints. Okay, అంటే ఏ ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ తీసుకోవాలి, అండ్ సెట్ ఆఫ్ కన్స్టెంట్స్ ఏమేమి కన్సిడర్ చేస్తాం. అంటే సెట్ ఆఫ్ కన్స్టెంట్స్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేది ఏం ఫాలో అవుతుందో చెప్తాం. దాన్ని ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ అంట. ఓకే, అంటే సింపుల్ గా మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం అంటే క్వాలిటీ అట్రిబ్యూట్స్ తీసుకుంటాం, తర్వాత IT ఎన్విరాన్మెంట్ నుంచి స్పెసిఫై చేస్తాం, హ్యూమన్ డైనమిక్స్, బిజినెస్ స్ట్రాటజీ, డిజైన్. అంటే ఈ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉందో లేదో మనం ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ లో చెప్తాం. ఓకే, అంటే సెట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ మనం ఏమేమి మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, రిఫరెన్స్ మోడల్. రిఫరెన్స్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ ఫంక్షనాలిటీ టుగెదర్ విత్ ద డేటా ఫ్లో బిట్వీన్ ద పీసెస్ అని. ఫంక్షనాలిటీ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ ద లైబ్రరీ మేనేజ్మెంట్ డయాగ్రామ్ లో కన్సిడర్ చేస్తే మనకు లైబ్రరీన్ ఉన్నాడు, అలాగే యూజర్ ఉన్నాడు, బుక్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఏమైనా లెక్కేస్తే రెఫరెన్సెస్, పబ్లికేషన్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు పబ్లికేషన్ అనేది ఎవరితో కమ్యూనికేట్ అవుతుందంటే ఏం చెప్తాం తల్లి? పబ్లికేషన్ విల్ బి కన్సిడర్ ఓన్లీ విత్ ద బుక్స్ కి పబ్లికేషన్ కి లింక్ పెడతాను నేను. ఎందుకు పెడుతున్నా అంటే బుక్స్ మెన్షన్ చేసినప్పుడు పబ్లికేషన్స్ ఏంటో వస్తాయి. ఓకే, అలాగే లైబ్రేరియన్ కి బుక్స్ కి లింక్ పెడతాం, యూజర్ కి బుక్స్ కి లింక్ పెడతాం. అంటే ఆటోమేటిక్ గా యూజర్ బుక్ ని కన్సిడర్ చేశారంటే బుక్ నుంచి నాకు పబ్లికేషన్ వస్తుంది. ఓకే, దాన్ని ఇక్కడ ఫంక్షనాలిటీ డివిజన్ అని అంటాం. నెక్స్ట్ వన్, రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే రిఫరెన్స్ ఆర్కిటెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు కాలేజ్, అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ క్యాప్ మాకు నచ్చలేదని కొత్తగా మీరు డిజైన్ చేశారు, మీరు కూడా చూసుకునేలాగా. ఓకే, వెల్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జూనియర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ మీ సీనియర్స్ ఇది డెవలప్ చేశారు, దీంట్లో ఫంక్షనాలిటీస్ యాడ్ చేయండి అన్నప్పుడు ఏం చేస్తారు తల్లి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ కన్సిడర్ యువర్ ఆర్కిటెక్చర్. అంటే అసలు మీరు ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కన్సిడర్ చేశారు, అందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దాని నుంచి మనం ఇంకా ఏం డెవలప్ చేయొచ్చు, ఏమైనా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి డెవలప్ చేస్తాం. దాన్ని రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అంటే. ఓకే, హియర్ సీ ద డయాగ్రామ్. హియర్ రిఫరెన్స్ మోడల్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ విల్ బి కన్సిడర్ ఇన్ ద, అంటే ఫస్ట్ ఏంటి రిఫరెన్స్ మోడల్ తీసుకుంటాం, అలాగే ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ తీసుకున్నాకే మనకి రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ వస్తుంది. అంటే రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ ని మీ జూనియర్స్ కన్సిడర్ చేశారంటే మీనింగ్ ఏంటి? they have to consider the reference models and architecture patterns. Ante what are the guidelines you are mentioning in that patterns, alage what are the reference models you are considering. Okay, then we specify the kotta architecture gestam tadi software architecture ane kotta design chestam. Okay, next one, here reference model ante ade kaaka inkem cheppochu ante, for example you already know the design registration pages. Okay, ante edanna manam login avute first registration page annedi untundi. ఆ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది మ్యాక్సిమం అందరికీ కామన్ గా ఉంటుంది. ఓకే, సేమ్ ఆ రిఫరెన్స్ ని మనం కన్సిడర్ చేసుకుని దానికి సమ్ మోర్ అట్రిబ్యూట్స్ యాడ్ చేశాను అనుకోండి. ఓకే,
కొత్త రిజిస్ట్రేషన్ కేసు నేను చేసుకున్నట్టు. కానీ నేను ఏం చేస్తున్నాను, రిఫరెన్స్గా ఒక చోట నుంచి నేను కన్సిడర్ చేస్తున్నాను. దాన్ని కూడా మనం రిఫరెన్స్ మోడల్ అనొచ్చు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ నేను రిజిస్ట్రేషన్ కేసు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ మాడ్యూల్ ఉందనుకోండి. ట్రైనింగ్లో నేనేం చేశానంటే ఓన్లీ సి పైథాన్ పెట్టాను ట్రైనింగ్. మీరేం చేస్తున్నారంటే కొత్తగా శాప్ అనేది లేకపోతే శాస్ అని ఇలా సంథింగ్ న్యూ లాంగ్వేజెస్ మీరు ఏదో మెన్షన్ చేస్తున్నారు. ఓకే, అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి వాటి గురించి కూడా మీరు రిఫరెన్స్ మోడల్లో పెట్టండి. అంటే ఆల్రెడీ మనకు ఉన్న దాని నుంచి మీరు డెవలప్ చేస్తున్నారు దాన్ని. అంటే ఉన్నదాన్ని రిఫరెన్స్ కింద తీసుకుని నేను మారుస్తున్నాను, దాన్ని రిఫరెన్స్ మోడల్ అనొచ్చు. ఓకే, హియర్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అంటే ఏం చేస్తాం, అన్నిటిని కన్సిడర్ చేస్తాం. అంటే A to Z కన్స్టెంట్స్ అన్ని తీసుకుని అందులో నేను ఏం టైప్ ఆఫ్ చేంజెస్ చేస్తానో ఇక్కడ మెన్షన్ చేస్తుంటాను. దాని నుంచి మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ చేస్తాం. ఓకే, మెయిన్ గా హార్డ్లీ 90% ఎప్పుడన్నా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ బట్టి డయాగ్రామ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, reference model and architecture patterns connected to reference architecture, and reference architecture will be connected to the software architecture. Okay, it is about architectural patterns, reference models and reference architecture. Okay, and here consider it is not fully connected, it is only unidirectional communication. అంటే reference model architecture patterns reference architecture కి వెళ్తుంది. అంటే bidirectional communication లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే బేసిక్ ఎలిమెంట్స్ నుంచి రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ తీసుకున్న ఆ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ నుంచి ఫుల్లీ డెవలప్డ్ ఆర్కిటెక్చర్ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫుల్లీ డెవలప్డ్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి మనం కంపల్సరీ ఏం కన్సిడర్ చేస్తాం అంటే ఫస్ట్ లో చెప్పాను నేను 5 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద 5 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆల్రెడీ వి డిస్కస్. దట్ 5 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్, రిఫరెన్స్ మోడల్స్ అండ్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్. ఓకే అమ్మా, అండ్ in today class very very important is nothing but this one 4 basic elements: control process, prop loss model, reverb model and noise model. Architecture is very very important. Okay, next very important is this one: reference model, architectural patterns, reference architecture and software architecture. Okay, maximum today's class lo questions adigite hardly 2 or 3 marks ki questions e padtayi. Okay, we are having only 3 minutes. If you have any doubts you can ask me. Okay, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. Just we are having 3 minutes only. I already given the permissions to mute yourself. Okay, someone asking about prop loss model. Okay, here the prop loss model is mainly considered, it is the starting model of your architecture. Okay, for example starting stage అంటే ఏం చేస్తా అంటే తెలియదు, బేసిక్ ఎలిమెంట్స్ తోటి. అంటే అవతల యూజర్స్ అందరూ కొత్త. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఆల్రెడీ కోకోమో మోడల్లో మనకి 3 కేటగిరీస్లో ఉంటాయి. మీకు టైం ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తున్నాం, పీపుల్ అనేది కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు, అలాగే కొత్త మెంబర్స్ ఉంటారు, అలాగే ట్రైన్ మెంబర్స్ ఉంటారు. ఓకే, ఈ ప్రాప్ లాస్ మోడల్ మెయిన్గా ఎలా బేసిక్ చేసుకుంటా అంటే అవతల కస్టమర్ అనేవాడు కొత్త యూజర్, అంటే వాడికి ఏమీ తెలియదు కాబట్టి బేసిక్ ఏమేమి కావాలో అవన్నీ మనం ప్రాప్ లాస్ మోడల్లో పెడతాం. ఓకే, అవన్నీ ఏం చేస్తున్నాం, ప్రాప్ లాస్ మోడల్లో పెడతాం. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాప్ లాస్ మోడల్ అండి. వెల్ కమింగ్ టు నాయిస్ మోడల్ అన్నాం అనుకోండి. ఓకే, హియర్ ద నాయిస్ మోడల్ ఈజ్ మెయిన్లీ కన్సిడర్. ఓకే, నాయిస్ మోడల్ ఈజ్ మెయిన్లీ కన్సిడర్ టు స్పెసిఫై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ కన్సిడరింగ్ 5 టైప్ ఆఫ్ క్లాసెస్. లైబ్రరీ మేనేజ్మెంట్ కన్సిడర్ చేస్తాం. అక్కడ ఏమేమి తీసుకున్నాను అంటే ఫస్ట్ వన్ లైబ్రేరియన్, సెకండ్ వన్ యూజర్, థర్డ్ వన్ బుక్స్, పబ్లికేషన్స్, డేటాబేస్ అని. ఓకే, 5 క్లాసెస్ తీసుకున్నాను. మీకు ఆల్రెడీ UML తెలుసు కాబట్టి ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. అదే UML తెలియకుండా నేను 5 క్లాసెస్ తీసుకున్నాను అనుకోండి, సంథింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అదే సింపుల్ గా నేను యూజర్ని, లైబ్రరీని, బుక్స్ ని తీసుకుని డయాగ్రామ్ గీసాను అనుకోండి, ఫస్ట్ మీకు అర్థం అవుతుందా లేదు. ఓకే, దాన్ని నాయిస్ అంటే ఇన్ కేస్ అన్నెసరీ క్లాసెస్ ఏమన్నా లేకపోతే అన్నెసరీ డేటా ఏమన్నా ఉంటే నాయిసీ మోడల్లో రిమూవ్ చేసేస్తాం. ఓకే, అంటే మాక్సిమం అందరికీ అర్థమయ్యే విధంగా మనం మోడల్ డెవలప్ చేస్తుంటాం.
దాన్ని నాయిస్ అంటే అన్నెసరీ డేటా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంటే మనం నాయిస్ మోడల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ యూ ఆస్కింగ్ అబౌట్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్స్. ఓకే, రిఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ అంటే టైం ఎంతో లేదు, ఒకవేళ ఆగినా నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను తల్లి. హియర్ ద రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ ఈస్ నథింగ్ బట్ మీరు ఆల్రెడీ మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసే తల్లి, ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ దానికి ఉంది. మీ జూనియర్స్ ని డెవలప్ చేయమన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే డెవలప్ చేశారో దాన్ని ఫస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, దాని నుంచి దాని ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి మళ్ళీ కొత్తగా డెవలప్ చేస్తారు. దాన్ని రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ దాన్ని కన్సిడర్ చేసుకుని దానికి జస్ట్ ఫంక్షనాలిటీస్ మనం యాడ్ చేస్తాం. ఓకే, దాన్ని రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అండి. ఓకే అమ్మ, ఓకే, సమ్వాట్ కొంచెం